వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి, వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. మరి ఈరోజు ఈ వీక్లో బాగా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇదైతే మనకి చాలా ట్రెండింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, మనం ఇలాంటి స్టాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకు హాయిగా ఇందులో అన్నీ పెట్టేసుకోవచ్చు. అంటే మనకు బట్టలు కానీ, బ్రీఫ్ కేస్ కానీ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే మనం అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా క్వాలిటీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిజైన్స్, మోడల్స్ అయితే ఉంటాయి. చూడండి, మనకు సింపుల్గా ఒక మంచి టేబుల్ లాగా అయితే తయారైపోయింది కదా. కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి, మనం ఏదైనా ప్యాక్ చేయాలనుకుంటే మాత్రం మనం ఏదైనా ఫుడ్ ఉంటుంది. ఫుడ్ అంటే మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా ఉంటాయి కదా. అండ్ కొంతమంది నాన్ వెజ్ కూడా తింటారు కదా. నాన్ వెజ్ కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉండాలనుకుంటే మనకి ఇలాంటి మిషన్ అయితే ఒకటైతే తీసుకోవాలి. ఈ మిషన్ వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఏదైనా మనకు ఎక్స్ట్రా ఉన్న ఫుడ్ని మనం స్టోర్ చేయాలనుకుంటే ఇలా ప్యాక్ చేసేసుకొని అందులో ఉన్న గాలి మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తే అదనేది మనకి స్టోర్ చాలా డేస్ వరకు అయితే స్టోర్ అయితే ఉంటుంది. చూడండి, లోపల కొంచెం కూడా గాలి లేదు కదా, చాలా ఇట్లా గట్టిగా అయిపోయింది. అండ్ ఇంకా మనకి పాడవడం అనేది అస్సలు అయితే ఉండదు. అండ్ నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మరి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ మిషన్ అయితే చూడండి, మనకి 99 రూపీస్కే ఇదైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. స్టాప్లర్ మిషన్. అండ్ జస్ట్ మనకి స్టాప్లర్ లాగానే ఉంటుంది, కానీ స్టిచ్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా చినిగిపోయింది అనుకోండి, టైలర్స్ దగ్గరికి వెళ్తే అది చిన్నదైనా కానీ 100 రూపీస్ అయితే తీసుకుంటారు కదా. అలా కాకుండా ఇలాంటి స్టాప్లర్ మిషన్ కనుక తీసుకుంటే ఇంట్లో మనమే స్టిచ్ చేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే చాలా స్లోగా మనం స్టిచ్ చేసుకోవాలి. షూ, శాండిల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకైతే చాలా యూజ్ అవుతాయి. చూడండి, మనం నార్మల్గా పెట్టినప్పుడు ఇలా ఉండిపోతాయి. అండ్ ఒకటి దొరుకుతుంది, ఇంకొకటి దొరకదు. అలా కాకుండా ఇలాంటి బ్యాగ్స్ కనుక తీసేసుకొని షూస్ ఇలా పెట్టామనుకోండి, మనకి అక్కడ ట్రాన్స్పరెంట్ కనపడుతుంది. కాబట్టి ఏ షూ ఉన్నా కానీ మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షూస్ కానీ, శాండిల్స్ కానీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు లెగ్స్ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఉంటుంది. చాలామంది లెగ్స్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు షూస్ కానీ, శాండిల్స్ కానీ నీట్గా ఉంచుకోరు కాబట్టి. అండ్ ఇంకొకటి, ఎగ్స్ బాయిల్ చేయడానికి ఇలాంటి స్టాండ్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు 4-5 ఎగ్స్ అయితే ఈజీగా ఆవిరి పైననే ఉడికించేసుకోవచ్చు. ఈ స్టాండ్ పెట్టేసి కింద వాటర్ పోసినాం అనుకోండి, పైన మనం క్యాప్ పెట్టేసామనుకోండి, మనకి ఎగ్స్ కానీ ఇంకా చాలా రకాల బాయిల్ చేసేటివన్నీ మనం ఈజీగా అయితే బాయిల్డ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే సింపుల్గా అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మరొక లైక్ అయితే చేయండి. ఏదైనా బాటిల్స్కి క్యాప్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెనర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. కానీ ఇలాంటి అడ్జస్టబుల్ ఓపెనర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంతో పెద్దవి, చిన్నవి అన్ని సైజెస్ క్యాప్స్ అనేటివి ఓపెన్ చేయడానికి మనకి చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంతో మనం ఎన్ని రకాలుగా బాటిల్స్ ఓపెన్ చేయవచ్చో చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి మనకి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, చాలా వరకు ఒక్కొక్కసారి అనుకోకుండా ఎర్త్ కనెక్షన్ అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఫింగర్స్ పెడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతాయి, తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ హోల్డర్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనం ఎప్పుడైతే కొంచెం వెయిట్ వేసామో కళ్ళు అనేది ఓపెన్ అవుతుంది, వెయిట్ తీసేసామో క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.
మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ షాపింగ్ చేసుకునేటప్పుడు కొన్ని మీరైతే చెక్ చేసుకోవాలి. అవేంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నాం అనుకోండి, రిటర్న్ అయితే ఎక్స్చేంజ్ ఉందా లేదా ఇది చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి 4 స్టార్ 5 స్టార్ అండ్ కస్టమర్ ఒపీనియన్, అక్కడ కస్టమర్ రేటింగ్ కూడా ఉంటుంది. అది 100% చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా చేసుకుంటే మనకి డిఫరెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా అప్పుడు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేకుంటే మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే వేరే మనం ఒకటి చేసి ఇంకొకటి వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఇంకా ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు. అందుకనే వీటన్నిటిని చెక్ చేసుకొని అది మీకు నచ్చితేనే, మీకు కావాలనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి. యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేసుకున్నాం అలాంటిది అస్సలు చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇలాంటి ర్యాక్ కనుక పెట్టుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది. ఈ ర్యాక్ వల్ల ఏంటంటే మనం గిన్నెలు తోమిన వెంటనే ర్యాక్లో అయితే ఈజీగా సర్దేసుకొని పెట్టుకోవచ్చు. వెంటనే మనం తోమిన వెంటనే సర్దుకున్నాం అనుకోండి, మనకి పని కూడా తక్కువ అయిపోతుంది కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఒకసారి గిన్నెలు తోమేసి దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత సర్దుకుంటారు, లేకుంటే లేదు. అలా కాకుండా ఇలాంటి ర్యాక్ అయితే చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది, మనకి పెద్దగా అయితే ఉండదు అండ్ రొటేట్ కూడా అవుతుంది చూడండి. ఇంకా మూలల ఎక్కడైనా గ్యాప్స్లో కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే మనకైతే చాలా చాలా యూజ్ ఉంటుంది. ఈ బ్రష్ వచ్చేసి మనకి 99 రూపీస్ నుండి 300 వరకు అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. మనం సింక్ కానీ ఎక్కడైనా కానీ చాలా కార్నర్లో క్లీన్ చేయొచ్చు. చిన్న క్లిప్ ఒకటైతే వస్తుంది. దీంతో ఎక్కడైనా జుట్టు ఉండిపోయింది అనుకోండి, దాన్ని ఈజీగా తీయొచ్చు. ఇలా ఒక మేక్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కిచెన్లో మనకి సెల్ఫ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి స్టాండ్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే డిఫరెంట్ చాలానే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కంటే ఇంకా మనం కబోర్డ్స్ కంటే ఇలా సెల్ఫ్ కొనుక్కున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరుపుకోవడానికి కూడా మనకు కింద అయితే టైర్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా డస్ట్ ఉందనుకోండి, ఆ డస్ట్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు చాలా సింపుల్ అయితే అవుతుంది. ఇదైతే చూడండి, స్మాల్ వాషింగ్ మిషన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న వాషింగ్ మిషన్ కూడా. అండ్ చూడండి, మనకు సింపుల్గా ఇలా ఓపెన్ చేశాక మనకు అందులో లోపల ఒక బ్రష్ కూడా వస్తుంది. ఆ బ్రష్ చేంజ్ చేసుకొని మనం షూస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంతకుముందు చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇది మనకు లేటెస్ట్గా బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటివి కొత్తవి ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తూనే ఉంటాయి. వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఎలా షాపింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను కదా. మరి మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ఈ వస్తువులు అయితే మీకైతే నచ్చాయి అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని అయితే చెప్పండి. మరి ఈరోజు ట్రెండింగ్ అవుతున్న ఈ సింక్ కూడా మార్కెట్లో మనకి చాలా చాలా సేల్ అవుతున్నాయి. మీరు కొత్తగా ఇల్లు కట్టించుకుంటే ఇలాంటి మోడ్రన్ సింక్ అయితే పెట్టించుకోండి. కిచెన్లో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.